అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పిఎస్సి సంబంధించిన విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నామినేషన్ వేశారు. ఈరోజు ఎలక్షన్నే బాయ్కాట్ చేస్తున్నామంటే ఇంతకుముందే మాట్లాడారు. అసెంబ్లీకి రాని జగన్ కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా ఈ నామినేషన్ వేస్తారని ఒక ప్రశ్న కూటమి పార్టీ నేతలు. చూడండి, నేటికి నాకు తెలిసి 64లో ఇప్పుడు జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇంచుమించు ఇన్నేళ్ల తరువాత చరిత్రలో కని విని ఎరుగని రీతిగా ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి పిఎస్సి చైర్మన్గా ఉండటం వల్ల అది అన్యాయమే జరుగుతుంది. ఎప్పుడైనా ప్రతిపక్షానికి ఇవ్వటం అన్నది బాధ్యత. ప్రతిపక్షానికి సంబంధించిన సంఖ్యాబలం లేకపోయినా తీసుకోవాలనుకుంటున్నారు. సంఖ్యాబలం కాదు, ఇక్కడ కావాలని తొక్కారు. మా బలం మాకుంది, కానీ కావాలని తొక్కి జనసేన కూటమిలో భాగమైనటువంటి ఒకవైపు కూటమిలో భాగస్వామిగా ఉంది జనసేన, ఒకవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తికి పిఎస్సి చైర్మన్. చాలా విచిత్రకరమైనటువంటి వాతావరణం అండి. ఆయన ఏమైనా ప్రశ్నిస్తాడా? ప్రభుత్వ పద్ధతుల గురించి మాట్లాడగలడా? దమ్ముందా? అదే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తికి ఇస్తే దానిపైన స్పష్టమైనటువంటి వివరణతో మాట్లాడగలడనేది. అందుకే పిఎస్సి చైర్మన్ అనేది సాధారణంగా ప్రతిపక్షానికి ఇస్తారు. అది జరగకుండా ఇది నాకు తెలిసి 64లో జరిగింది, ఇప్పుడు ఇది 24 అంటే ఇంచుమించు 60 సంవత్సరాలు. ఇన్నేళ్ల తర్వాత ఇంచుమించు 60 years అయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక ఘోరమైనటువంటి నిర్ణయం జరిగింది. ఇది కూడా చరిత్ర క్షమించదు. ప్రజలు ఇవన్నీ పరిశీలిస్తున్నారు. తీవ్ర పరిణామాలు ఈ కూటమి ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. నిన్న ఆదాని వ్యవహారం సంబంధించినటువంటి ఆ స్కామ్ బయటకు వచ్చింది. నిన్నటి నుంచి టీడీపీ నేతలు ప్రధానంగా సోషల్ మీడియాలో మీ పార్టీ అధ్యక్షుల మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు దేశ స్థాయిలోనే ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కొన్న జగన్ అంతర్జాతీయ స్థాయిలో FBI కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ స్కామ్లు అడ్డంగా దొరికిపోయిన కామెంట్ చేసింది. దాని గురించి వాళ్ళు జరగని దాన్ని సృష్టించుకుంటూ ఊరికే మీకు చెప్పాను కదా సార్, డైవర్షన్ పాలిటిక్స్. ఒకరోజు ఢిల్లీలో మేము అందరం ఈ రాష్ట్రంలో జరిగిన అఘాయిత్యాల మీద మాట్లాడుతుంటే హెలికాప్టర్ పెట్టి అధికారులందరికీ కూడా చంద్రబాబు నాయుడు పంపించి డైవర్షన్ చేస్తాడు. 100 రోజుల్లో నువ్వేం చేసావో చెప్పవయ్యా అని మేము అడుగుతున్నామంటే తిరుపతి లడ్డు మీద పెట్టి దుష్ప్రచారం చేస్తాడు. ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి కదా, సమావేశాల గురించి ప్రజల్ని డైవర్షన్ చేయడానికి ఇప్పుడు అదాని సబ్జెక్ట్ ఎన్నుకుంటున్నాడు. ఇలా పెట్టుకోండి, డైవర్షన్ పాలిటిక్స్ చేయండి, ప్రజలకు తప్పుడు సమాచారం అందించండి, మభ్యపెట్టండి. ఆఖరికి ప్రజలు మీ అందరికీ చెప్పించుకుంటే రోజు వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకోలేక చాలా నష్టపోయినాం. అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు, చేయూత రాలేదు, జగనన్న విద్యాదీవెన రాలేదు, వసతి దీవెన రాలేదు. ఒక్కొక్కరు అకౌంట్లో ఈ పాటికి 40-50 వేలు పడాలి. విద్యార్థులందరూ విద్యను కోల్పోతున్నారు. సుమారు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తున్నారు, డ్రాప్అవుట్స్ అయిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ వాళ్ళ నిధులు కూడా ప్రభుత్వ హాస్పిటల్కి రాక, అవన్నీ ప్రైవేట్ హాస్పిటల్కి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఒక్కొక్క సమస్య ఇప్పుడు ప్రారంభం అయిపోయింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికే అదాని సబ్జెక్టు, లడ్డూ సబ్జెక్టు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యానాలు చేసుకొని ఫిగర్స్తో సహా చెప్తున్నారు. 1750 కోట్లు. అది కోట్లు ఎలా ప్రూవ్ చేయగలి చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు. ఏంటి 1,00,000 కోట్లు? 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారు. ఏ రకంగా 1,00,000 కోట్లు వివరించగలరా? ఫిగర్స్ చెప్తాం, లేనిపోని అభాండాలు వేయడానికి సిద్ధంగా. ఇప్పుడు బడ్జెట్లో ఉన్నటువంటి ఫిగర్స్ అన్ని తప్పుడు లెక్కలు ఎలా చెప్పి ప్రజలకు మోసం చేశారు. ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారు. ప్రజలకు ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసు. అదాని సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవన్నీ అసందర్భం, అబద్ధం అని నేను తెలియజేస్తున్నాను. సార్, అదాని వ్యవహారానికి సంబంధించి వస్తున్న కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు లేవు. గతంలో 1,00,000 కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేశారు, ఎక్కడ రుజువు చేయలేపారు. ఇప్పుడు కూడా అదేవిధంగా 1750 కోట్లు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. వాటికి ఎక్కడ కూడా ఆన్సర్స్ లేవని కూడా చెప్తున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రజా సమస్యలకు సంబంధించి కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.